రైట్ మరో బ్రేకింగ్ చూస్తున్నాం. కటక్లో నోట్ల కట్టల గుట్టలు బయటపడ్డాయి. అవినీతి అనకుండా అక్రమ సంపాదన చూసి విజిలెన్స్ అధికారులు నివ్వెరపోయారు. ఒడిశా గనుల శాఖలో భారీ అవినీతి తిమింగళం చిక్కింది. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో భారీగా నగదు సీజ్ చేశారు. 30,000 లంచం తీసుకున్నారనే ఆరోపణలపై సోదాలు చేయడంతో నోట్ల కట్టలు వెలుగులోకి వచ్చాయి. ఒడిశా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవభత్ర మహంతి ఫ్లాట్లో ఇలా గుట్టలుగా నోట్ల కట్టలు దర్శనమిచ్చాయి. ఐ న్యూస్ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్ గా విజువల్స్ ను చూడవచ్చు. సో ఎంత అవినీతి చేస్తే అంత పెద్ద మొత్తంలో డబ్బును పోగేశారో మనం చూడవచ్చు. నోట్ల కట్టలు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. నోట్లతో పాటు బంగారు ఆభరణాలను కూడా అధికారులైతే సీజ్ చేసిన పరిస్థితి. సో క్లియర్ కట్ గా మనకు స్క్రీన్ పై కనిపిస్తున్నాయి. సో ఎంత పెద్ద మొత్తంలో అవినీతి చేశారో సుస్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి. రైట్ ఇక అక్కడ మనం విజువల్స్ లో చూడవచ్చు. ఏకంగా ఆ కట్టలను లెక్కించడానికి అధికారులు మిషన్లనే వినియోగిస్తున్నారంటే అవినీతి ఎంత పెద్ద మొత్తంలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి రాము అందిస్తారు. రాము, చూస్తున్నాం మొత్తంగా విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో భారీగా నగదు సీజ్ అయినట్లుగా తెలుస్తుంది. సో స్క్రీన్ పై చూస్తున్నాం, నోట్ల కట్టలు కాదు నోట్ల గుట్టలు అక్కడ కనిపిస్తున్న పరిస్థితి. డీటెయిల్స్ ఏంటి? మనం చూసుకోవచ్చు, ఒడిశాలోని కటక్ నగరంలో భారీ అవినీతి వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఒడిశా గనుల శాఖలో డిప్యూటీ డైరెక్టర్ గా పనిచేస్తున్న దేవవ్రత మహాంతి నివాసంలో విజిలెన్స్ అధికారులు సోదాలు నిర్వహించగా నోట్ల కట్టలు గుట్టలుగా బయటపడ్డవి. ఈ దృశ్యాలు చూసిన అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. ప్రాథమిక సమాచారం ప్రకారం 30,000 లంచం తీసుకున్నారనే ఆరోపణలపై విజిలెన్స్ దాడులు చేపట్టింది. అయితే సోదాలు ప్రారంభించిన కొద్దిసేపటికే భారీగా నగదు లభించడం కేసుకు మలుపు తిప్పిందనుకోవచ్చు. ఫ్లాట్ అంతటా గుట్టలుగా పేరుకుపోయిన నోట్ల కట్టలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. నగదు లెక్కింపు ప్రక్రియను కొనసాగిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ ఘటనతో ఒడిశా గనుల శాఖలో అవినీతి వ్యవస్థ ఎంత లోతుగా పేరుకుపోయిందన్న చర్చ కూడా మొదలవుతుంది. మొత్తం ఏదైతే చిన్న మొత్తంలో లంచం ఆరోపణలపై ప్రారంభమైన దర్యాప్తు కోట్ల రూపాయల అక్రమ ఆస్తులపై వైపు దారితీస్తుంది అనే సందేహాలు కూడా వ్యక్తమవుతున్నవి. ప్రస్తుతం విజిలెన్స్ అధికారులు డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీలు, ఆస్తుల వివరాలు సేకరిస్తున్నారు. అక్రమ సంపాదనకు సంబంధించిన మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం కనిపిస్తుంది. అయితే ఈ కేసులో మరెవరైనా ఉన్నారా, పై స్థాయి అధికారుల ప్రమేయం ఉందా అన్న కోణాల్లో కూడా విచారణ సాగుతుంది. మొత్తంగా చూస్తే కటక్ లో బయటపడిన ఈ నోట్ల కట్టల గుట్టల ఒడిశా గనుల శాఖలో అవినీతి పరిమాణం ఎంత పెద్ద మొత్తంలో ఉందన్న బహిర్గతం అయితే కనిపిస్తుంది. వంశీ, రైట్, థ్యాంక్ యూ రాము. రైట్, మొత్తంగా గుట్టలుగా నోట్ల కట్టలైతే బయటపడ్డాయి. ఐ న్యూస్ స్క్రీన్ పై మనం ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ఒడిశా గనుల శాఖలో పెద్ద ఎత్తున అవినీతి అయితే చోటు చేసుకుంది. ఒడిశా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవవ్రత మహంతి ఇంట్లో ఈ నోట్ల కట్టలనైతే మనం చూస్తున్నాం. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో భారీగా నగదునైతే సీజ్ చేశారు. మరో అవినీతి అనకొండ బయటపడింది. 30,000 లంచం తీసుకున్నారనే ఆరోపణలపై దర్యాప్తు సాగిస్తే, సోదాలు చేస్తే మొత్తంగా వెలుగులోకి వేల నోట్ల కట్టలు దర్శనమిచ్చిన పరిస్థితి. ఇది ఎక్కడో జరగలేదు, ఒడిశా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ మహంతి ఫ్లాట్లో చోటు చేసుకుంది. మహంతి ఫ్లాట్లో ఏ విధంగా నగదు, బంగారం నిల్వలు ఉన్నాయో మనం క్లియర్ కట్ గా చూడవచ్చు. కటక్లో నోట్ల కట్టలు గుట్టలుగా కనపడటంతో దేశవ్యాప్తంగా ఈ అంశంపై పెద్ద ఎత్తున చర్చ సాగుతున్న పరిస్థితి. అంటే దేశంలో అవినీతి ఎంత మేరకు పెరిగిపోతుందో మనం క్లియర్ కట్ గా చూస్తున్నాం. ఒక్క అధికారే ఇంత పెద్ద మొత్తంలో అవినీతి చేస్తూ ఉంటే సో ఇంకా అవినీతి తిమింగలాలు ఎన్నున్నాయి. ఖచ్చితంగా అధికారులు దర్యాప్తు చేయాల్సిన అవసరం మరొకసారి స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి అయితే ఉందంటూ పెద్ద ఎత్తున ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. ఇక ఒడిశా గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ దేవవ్రత మహంతి ఫ్లాట్ లో నోట్ల కట్టలనైతే ఇప్పుడు మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. గుట్టలుగా నోట్ల కట్టలైతే బయటపడ్డాయి. ఈ నోట్ల కట్టలను లెక్కించేందుకు అధికారులు ఏకంగా మిషన్స్ నే వినియోగిస్తున్నారంటే ఎంత పెద్ద మొత్తంలో అవినీతి చేశారో మనం అర్థం చేసుకోవచ్చు. ఇక ఒడిశా గనుల శాఖలో భారీ అవినీతి తిమింగలాన్నైతే ఎట్టకేలకు అధికారులు వలపన్ని పట్టుకున్నారు. విజిలెన్స్ అధికారుల తనిఖీల్లో భారీగా నగదును కూడా సీజ్ చేశారు. 30,000 లంచం తీసుకున్నారనే ఆరోపణలపై తీగలాగితే ఏకంగా నోట్ల కట్టల డొంకే బయటపడిన పరిస్థితి మనం క్లియర్ కట్ గా చూడొచ్చు.